హైట్రిక్ కొడతాం ముచ్చటగా మూడోసారి ప్రధాని అవుతారు నరేంద్ర మోడీ, మేము చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోతామంటుంది బీజేపీ నాయకులు. అసలు ఏం అభివృద్ధి చేసిందని అడుగుతా ఉన్నా, ఏ పేరు మీద పోతారని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి దేశానికి సంబంధించిన యువతకు జవాబు చెప్పాలి వాళ్ళు. 2 కోట్ల మంది యువతకి ప్రతి సంవత్సరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు, కల్పించరా? ఆ రోజు జాతీయ సంస్థలుగా ప్రభుత్వ రంగ సంస్థలు ఉపాధి కల్పించే ఇంజన్స్లా ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, మన్మోహన్ సింగ్ గారు కూడా, పివి నరసింహారావు గారు అందరూ కూడా కలుసుకొని ప్రభుత్వ రంగ సంస్థలను ఏ విధంగా కాపాడాలి, జాతికి రత్నాలు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రధానమైన సంస్థలుగా ఉంటే దాన్ని అమ్ముతూ ఉన్నారు. ఇదా వారి దేశ ప్రగతి. ఈరోజు దేశానికి సంబంధించి, దేశ ప్రజలకు సంబంధించి వ్యవసాయ పరంగా ఈరోజు దేశానికి వెనుముకైన రైతాంగానికి సంబంధించిన వారికి ఏదైనా మేలు జరిగిందా? ఫర్టిలైజర్ ధర పెరిగే, పెస్టిసైడ్ ధర పెరిగే, కనీసం మద్దతు ధర అదే విధంగా పెంచకుండా ఈరోజు దేని విషయంలో వీరు అభివృద్ధి చెందిందని ముందుకు పోతూ ఉంటుంటారు. ఏ విధంగా వీరికి హ్యాట్రిక్ సాధిస్తారని అనుకుంటా ఉన్నారు. ఈరోజు మీడియా ద్వారా, ప్రచార సాధనాల ద్వారా వారి నాయకుడు మోడీ గారి అంశాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఈరోజు బీజేపీ పార్టీ ఏమైంది మీరు చూసినారు? ఎక్కడైనా బీజేపీ గ్యారంటీ ఇస్తుందని కనబడ్డదా? మోడీ గ్యారంటీ అని కనబడుతుంది. మీరు పోస్టర్లు చూసినారు ఎక్కడన్నా? బీజేపీ గ్యారంటీ ఇది రాష్ట్రానికి సంబంధించిన, దేశానికి సంబంధించిన సంక్షేమము, దేశానికి సంబంధించిన అభివృద్ధి రాబోయే కాలంలో బీజేపీ పార్టీ చేస్తుందని చెప్తలేరు. ఒక వ్యక్తి మోడీ గ్యారంటీ చేస్తారని చెప్తా ఉన్నారు. వ్యవస్థ ఎటుపోతూ ఉంది, ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నారు? ఈరోజు రీజనల్ పార్టీ పరంగానే వారికి ఉన్న దేశానికి సంబంధించిన జాతీయ పార్టీని కూడా ఒక వ్యక్తి పేరు మీద నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్న తరుణాలు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజలు పెద్ద ఎత్తున తీర్పిస్తారు. ఫైనల్ ఒక మాట, ఎప్పుడు అభ్యర్థుల ప్రకటన ఉండబోతోంది? ఇప్పటికే బీజేపీ ప్రకటించింది, తొందరలోనే ఉండబోతుందని మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ఇప్పుడు మా జనరల్ సెక్రటరీ గారు, మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించి ఒక వ్యవస్థ ఉంటుంది, అతి త్వరలో నిర్ణయం తీసుకుంటాం.